హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియామ వ్లాగ్స్. ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ ఒక వీడియో. అండ్ ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ జనవరి సంక్రాంతి టైం నుంచి ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు ఉంటుంది అనమాట. అన్నీ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగే. అండ్ ఇదైతే ఫస్ట్ పొంగల్ రోజు ఈ ముగ్గు అయితే వేసాను, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ సంక్రాంతి రోజు అయితే ఇంకొక రంగోలీ అయితే వేసాను. ఫస్ట్ అయితే ఒక చాక్ పీస్తో మొత్తం గీసుకున్నాను. దానివల్ల మనకి ఈజీ అయిపోతుంది, మన మిస్టేక్స్ ఉన్నా కానీ తర్వాత మనం కలర్స్తో ఫిల్ చేసేయచ్చు. తర్వాత అయితే ఒకటేసారి వైట్ ముగ్గుతో, ఇంకా నేనైతే బ్లాక్ ముగ్గు కూడా కొన్నాను. దాంతో వేయడం వల్ల కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మనకి ఇప్పుడు రంగోలీ కలర్స్ అన్నీ మంచిగా వాళ్ళే మిక్స్ చేసి ఇస్తున్నారు కాబట్టి వేయడానికైతే చాలా ఈజీ అయిపోతుంది ఈ మధ్య. ధ్రువ్ అయితే పైన ఉన్నాడు అనమాట. అత్తే ధ్రువ్ని చూసుకుంటే నేనైతే కిందికి వచ్చాను ముగ్గేయడానికి. చిన్నప్పటి నుంచి ఫుల్ ఇష్టం అనమాట ఇట్లా రంగోలీస్ అవన్నీ వేయడము. నేను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, బాగా వేసేవాళ్ళం అనమాట మా పాతింటి దగ్గర. నెక్స్ట్ డే అయితే లేక్ షోర్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకైతే స్టోలర్స్ రెంట్ లాగా ఇస్తారు. మనం ఏదన్నా ప్రూఫ్ ఇస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అలాగా ఓన్లీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనము అక్కడ ఉన్నంతసేపు రోజంతా వాడచ్చు స్టోలర్ అయితే. అండ్ ఫీడింగ్ రూమ్స్ కూడా ప్రతి ఫ్లోర్కి ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే బిగ్ స్టోర్కి వెళ్ళాము. ఏమన్నా చిన్న చిన్న కార్టూన్ బుక్స్ అలా ఉంటాయేమో అని, ధ్రువ్ కోసం తీసుకుందాం ఏమన్నా టాయ్స్ అని. కానీ చూసాం కానీ అంత చిన్నపిల్లలకి, మంత్స్ బేబీస్కి అయితే ఏం లేవు. అండ్ ఈ టాయ్స్ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు అయితే మేము షార్క్ ట్యాంక్లో చూసామన్నమాట. ఈ మధ్య రీసెంట్గా బాగా పెట్టారు అవన్నీ కూడా. ఇలాంటి టాయ్స్ అయితే పిల్లలు చాలా కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే వెళ్ళింది పొంగల్ రోజు కాబట్టి మొత్తం ముగ్గులు అయితే వేసారనమాట మాల్లో, అక్కడక్కడ కొన్ని స్టోర్స్లో. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఒక కొరియన్ స్టోర్. దీంట్లో ఆల్మోస్ట్ అక్కడ మనకి ఎస్థెటిక్ ఎలా అనిపిస్తాయో కొంచెం క్యూట్ క్యూట్ ఐటమ్స్ అవన్నీ అయితే చాలా చాలా పెట్టారనమాట. అండ్ లిప్స్టిక్స్, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి మొత్తం ఐ మాస్క్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. అండ్ ఇక్కడ మనకైతే ప్లే జోన్ పెట్టారు చిన్నపిల్లలకి. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 years వాళ్ళు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నాకు తెలిసి పేరెంట్ కూడా ఎలా ఉంటారు లోపలికి. నెక్స్ట్ అయితే క్రాక్స్ స్టోర్కి వెళ్ళామన్నమాట. చెప్పా కదా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో, బర్త్డే గిఫ్ట్ లాగా విక్కీ అయితే క్రాక్స్ కొనిచ్చాడని. అండ్ స్లిప్పర్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఇంకా షాపింగ్ అంతా అక్కడైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఫుడ్ కోర్ట్ వెళ్ళామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్ పెట్టారు. అండ్ చాలా పెద్ద మాల్ కాబట్టి హైదరాబాద్లోనే చాలా పెద్దగా ఉంది. అండ్ నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో అసలు KFC తినలేదు. నార్మల్గా KFC అసలు తినకూడదు ప్రెగ్నెన్సీ టైంలో, అందుకని ఆఫ్టర్ సో లాంగ్ అని ఇప్పుడు తిన్నాను అనమాట KFC నేను, విక్కీ, అది కూడా చిన్నగా. మా ధ్రువ్కి 3 months ఫోటోషూట్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ దానికోసం ఒక బీచ్ థీమ్ అయితే అనుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ ఆర్డర్ పెట్టి ముందే తెచ్చుకున్నాను. లాస్ట్ మినిట్లో అంటే మనకి ఏమీ అవైలబుల్ ఉండవు కదా. అండ్ దానికోసం అయితే ఫస్ట్ అయితే ఒక బీచ్ డ్రెస్ లాగా ఒక ఫస్ట్ క్రైలో అయితే ఆర్డర్ ఇచ్చాను. దానికి ఒక క్యాప్ సెట్ వచ్చింది. ఇదైతే రాంపర్ టైప్ ఉందన్నమాట డ్రెస్. క్లేతో చప్పల్స్ లాగా చేశాను, క్యూట్ ఉన్నాయి ఇవి కూడా. బీచ్లో అంటే మొత్తం స్టోన్సే కదా కలర్ఫుల్గా, ఈ స్టోన్స్. దీంట్లో పైనాపిల్ తెచ్చామన్నమాట. దాంట్లో ఈ పైనాపిల్ పెట్టచ్చు, బాగుంటుంది ఫోటోషూట్లో. ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఇవి కూడా ఫస్ట్ క్రైలోనే ఆర్డర్ ఇచ్చా. ఇదైతే మొత్తం సెట్ వచ్చాయి, 8 pieces సెట్ లాగా. ఇప్పుడైతే అన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టోన్స్ ఉన్నాయి కదా, కలర్ఫుల్ స్టోన్స్, దాంతో అయితే 3 లాగా రాసాను అనమాట. అది కొంచెం లావ్గా రాస్తేనే చాలా బాగా అనిపిస్తుంది, సన్నగా రాస్తే అసలు సరిగ్గా కనిపించదు. అండ్ ఈ గవ్వలు ఉన్నాయి కదా, ఇవైతే నేను వికి గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు బీచ్లో చాలా చాలా కనిపించాయి. అవన్నీ మనం జస్ట్ గుర్తులాగా ఉంటాయని తెచ్చాము. అవన్నీ అయితే ఇప్పుడు యూజ్ అయ్యాయి అనమాట. చాలా చాలా బాగా అనిపించింది మొత్తం ఎండ్ రిజల్ట్ అయితే. నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ ప్లేస్ చేశాను, అన్నీ చాలా బాగున్నాయి. క్యాప్ పెట్టాం కానీ క్యాప్ అయితే ఉంచుకోలేదు. సరేలే ఎందుకు మొత్తం మూడ్ ఆఫ్ అయింది అనుకో, ఏడుస్తాడని మేము కూడా ఏం ఫోర్స్ చేయలేదు. మొత్తం బాగా చేసుకున్నాడు, ఫొటోస్ కూడా బాగా దిగాడు అనమాట. చెప్పుల్స్ అవన్నీ కూడా బాగా అనిపించాయి. మొత్తం సీలాగా ఉంటుందని కొంచెం నెట్ క్లాత్ తీసుకొని అదైతే పెట్టాను. ఈ మ్యాట్ అయితే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. ఇంకా 3 months తర్వాత బోర్లో పడతారు కాబట్టి మనం సోఫా వేయడం చాలా రిస్క్. ఈ మ్యాట్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకి చాప ఉంటుంది కదా అట్లానే అనిపిస్తుంది. ఇంకా వాటర్ కూడా ఏం లీక్ అవ్వనమాట, లోపలంతా ఫోమ్ లాగా ఉంటుంది. ఇంకా పిల్లలకి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు దీని మీద వేస్తే. అండ్ మనం దీని మీద ఇట్లా ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా అట్లా బాగుంటుంది. అండ్ ఇంకోటి అయితే శారీస్ కోసం ఈ కవర్స్ అయితే ఆర్డర్ ఇచ్చా. ఇవైతే సెట్ ఆఫ్ 9 వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 to 4 శారీస్ అయితే ఈజీగా పడతాయి. ఇది కాస్ట్ వచ్చేసి 500 అలా పడింది. రిపబ్లిక్ డేకి ధ్రువ్ని అయితే ఇలా రెడీ చేసాము. చూడడానికి చాలా సింపుల్ ఉంది కానీ వాడు ఏడవకుండా, క్రాంకీ అవ్వకుండా రెడీ చేయడం అయితే చాలా చాలా కష్టము. అండ్ ఫ్లాగ్ పట్టుకొని మంచిగా ఫొటోస్ దిగి వీడియో అయితే తీసుకున్నాడు. అండ్ ఇందాక మ్యాట్ చూపించా కదా, ఇది మ్యాట్ అనమాట. మంచిగా కింద వేసి కొన్ని టాయ్స్ అలా పెడితే దాన్ని చూసుకుంటూ మంచిగా టమ్మీ టైంని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు కూడా నేను మంచి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇది అయితే ఇంకొక మ్యాట్, 2 మ్యాట్స్ అయితే తీసుకున్నాము. అది కొంచెం చేపలాగా ఉంటుంది అన్న కదా, ఇది మాత్రం కొంచెం మనకైతే స్పాంజ్ లాగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్కి అయితే మా ధ్రువది 3rd month బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. 3 months అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తుండగానే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. అండ్ వాడు మేము కేక్ కట్ చేసిన ప్రతిసారి పడుకొనే ఉంటాడు. సో మేమే కట్ చేసి మేమే తింటున్నాం అనమాట. అండ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి మెనీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.